మనం దీన్ని ఓట్లు జాయిన్ చేసిన దగ్గర నుంచి నోటిఫికేషన్ అప్లోడ్ చేయటం, ఓటర్ని కలుస్తూ మనం 90%కి చేరుకోవడం జరిగింది. 30 మంది ఓట్లకు ఒక నియమించడం జరిగింది. ప్రతి విలేజ్ నుంచి కూడా చేశారు. వాళ్ళు కూడా అన్ని మరి మన ఎమ్మెల్యే గారు మరి అలాగే మన పదవి మండలి సుధాకర్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసి మన గుట్టిపాటి శివరామకృష్ణరాజు గారికి మరి ఈ రోజున మరి ఈ సమావేశం మనం ఎందుకు ఏర్పరచుకున్నామంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంది. దాని గురించి గత 20 రోజుల నుంచి మనం ముందులో ఎమ్మెల్సీ ఎన్నికలంటే కూడా అంత బాధ్యతరంగా మనం లేవు. ఎందుకంటే ఏదో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి, చదువుకునే వాళ్ళు జరుగుతున్నాయి అని చెప్పి మనందరం కూడా కొద్దిగా నిర్లక్ష్యంగా ఉండడం మట్టుగా వాస్తవం. కాకపోతే తర్వాత మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకించి బాధ్యత తీసుకొని మనకి ప్రతి కూడా వారి సొంత గ్రామాల్లో ఎమ్మెల్యే గారి 80% వరకు టచ్ చేసామండి. చాలా మటుగా ఒక 30 కొందరు రాజమండ్రి, గుడివాడ, ఇలా విజయవాడలో ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు వచ్చి ఉంది. దాని గురించి కూడా మీరు అందరూ కూడా ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. దాని గురించి చాలు చేయమని చెప్పి ఆ 30 మందిని బట్టి మీరు తీసుకొచ్చి ఓటేసేలాగా మీకు ఇచ్చిన బాధ్యతని మీరు పూర్తి చేస్తారని మా ముఖ్య అతిథి ఎదురు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారికి, గుట్టిపాటి రామకృష్ణ గారికి, గాంధీ అన్నయ్యకి, నాతోటి మండల పార్టీ అధ్యక్షులకి, మన నాయకులు అందరూ కూడా ఫస్ట్లో సీరియస్గా తీసుకోపోయినా ఇప్పుడు అందరూ కూడా చాలా సీరియస్గా దీని మీద పనిచేస్తున్నారు. సాయంకాలం పూట శ్రీ చింతమనేని ప్రభాకర్ గారికి ధన్యవాదాలండి. ఈ పట్టభద్రుల సందర్భాల్లో మన మీటింగ్ను వాళ్ళు ఓటేసే విధంగా వాళ్ళందరినీ మనం మొబిలైజ్ చేసుకుని వారందరినీ మనం ఓటేసి మన వేదిక మీద ఉన్నటువంటి శ్రీ ప్రభాకర్ గారికి, అదేవిధంగా చెన్నపాటి గాంధీ గారికి, గుట్టిపాటి శివరామకృష్ణ గారికి, అదేవిధంగా లాయర్ గారికి అందరం కంపల్సరీ టచ్ చేసి మన యొక్క ఎన్డీఏ కూటమి విజయాలు ఇప్పటివరకు ఏం చేశాము, ఇంక ముందు ఏం చేయబోతున్నాము అనే విషయాల పట్ల వారికి కొంత అవగాహన కల్పించి వ్యక్తిగతంగా మనం ప్రతి ఒక్క ఓటర్ని ఓటు వేసే ముందు పలకరించి ఓటుని అభ్యర్థిస్తే మంచి ఫలితం ఉంటుంది, మంచి మెజారిటీ వస్తుంది. గెలిచేది ఎలాగో గెలుస్తాము. మంచి మెజారిటీ రావడానికి మనకు ఉన్నటువంటి 7,500 ఓటుల్లో కూడా కనీసం 6,000 మనం టార్గెట్ పెట్టుకుంటే కనుక మంచి మెజారిటీ మన అభ్యర్థికి మనం పేరాపత్తుల రాజశేఖర్ గారికి అందించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ విషయంలో ఎక్కడికి పోయినా సరే మేమైతే గత 4 రోజుల కాలంగా ఈ ఎమ్మెల్సీ ఓట్ల గురించి ప్రతి చోట ప్రతి ఒక్కరికి కొంతమంది వారికి ఉన్నటువంటి అనుమానాలని మనం ముందు పెట్టినప్పుడు మనం చెప్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇస్తానన్న హామీలు ఏంటంటే మనం ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాము. కాబట్టి మీకు రాబోయేటువంటి రోజుల్లో మంచి బంగారు భవిష్యత్తు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పట్టభద్రులకి, అదేవిధంగా ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి ఏరియాస్ కానీ అవన్నీ కూడా చంద్రబాబు గారు చక్కగా ఒక పరిణామ క్రమంలో అన్ని విషయాలు అందజేస్తారని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేసేలాగా మనందరం కూడా ఇప్పటికే మాట్లాడటం జరుగుతుంది. కానీ వెళ్ళేటువంటి ప్రతి ఒక్క ఓటును వ్యక్తిగతంగా కలవడం అనేది ప్రధానమైంది. కాబట్టి ఆ విధంగా అందరం కూడా కృషి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకొని జై హింద్, జై భారత్. మరి ఇందాక నుంచి పెద్దలు చాలామంది చెప్పారు చాలా విషయాలు. మొన్న ఏదైతే కూటమి ప్రభుత్వం చేసినటువంటి విజయాన్ని ఎలాగైతే నమోదు చేసుకున్నామో దానిలో భాగంగానే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూడా ఉండాలని మరి అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా చక్కగా మరి చెబుతూనే ఉన్నాం మనందరం. ఆ విధంగానే రేపు ఫలితాలు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీకి గెలుపు ఖాయం. కానీ మనం మెజారిటీ అనేది బాగా తెచ్చుకుంటే ఇంకా బాగా ఉంటుంది. రాబోయే ఈ యొక్క ఏదైతే కౌన్సిల్లో మనకున్నటువంటి తక్కువ మెజారిటీని వీళ్ళతో కొంత భర్తీ చేసి రాబోయే మొన్న కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా
ఏదైతే చంద్రబాబు గారు దశల వారీగా అమలు పరుస్తానంటున్నారో ఆ విధంగానే మనందరం కూడా మరి తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం రాబోయే కాలంలో ఇందాక మన బీజేపీ నాయకులు చెప్పినట్టుగా అన్నీ కూడా సమస్యలన్నిటినీ చక్కగా చంద్రబాబు గారి నాయకత్వంలో అన్నిటినీ కూడా చక్కగా పరిష్కరిస్తుంది. కనుక మనం ఇంకా చేయాల్సినవి ప్రజలకు చాలా ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులకి, టీచర్స్కి అన్నీ కూడా మనం ఒక్కొక్కరికి 30 మందికి ఒకళ్ళని వేసాము, వాళ్ళు కూడా 30 మందికి ఒకళ్ళని వేసారు, మాది బాధ్యత కాదని చెప్పి అన్నట్టుగా మిగతా మరి ఆ యొక్క గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ బూత్ అధ్యక్షులు కానీ అందరం కూడా కలయి చేసుకుని వాళ్ళకే అప్పచెప్పారు, మాది లేదు అనుకోకుండా అందరం పూసుకుని ఇక్కడ అందరి మీద బాధ్యత ఉంది. కనుక మనందరం కూడా మంచి కార్యక్రమం తీసుకున్నారు. పార్టీ కూడా అందరినీ సర్దుకుంటూ వచ్చింది. విలువైంది. మనకి పడేటువంటి ఓటు ఎంత విలువైందో మనకి పడనటువంటి ఓట్లో కూడా, అంటే ఉదాహరణకి ఖచ్చితంగా మనకి ఆపోజిట్ ఆయనకి వేస్తారు అనేటువంటి ఓట్లు 1000 ఉన్నాయి అనుకుందాం ఈ నియోజకవర్గంలో. మీకు వాళ్ళని రెండో ఓటు వేయమని కూడా అడగొచ్చు మనం. ఇది ఎక్కడో ఒకసారి ఉపయోగపడుతుంది. అంటే మనకి పడదు, మనకి ఆయన ఖచ్చితంగా ఒక టీచర్ గారు ఆ యూనియన్లో పనిచేస్తూ ఉన్నారు, ఆయనకి తెలుగుదేశం పార్టీ అన్న చంద్రబాబు నాయుడు గారు అన్న అభిమానం ఉంటుంది. ఇదే సందర్భంలో అటు యూనియన్ పరంగా ఉండేటువంటిది ఉంటుంది. వీటిని బేరీజు వేసినప్పుడు మనమేమి దీంట్లో భేషజాలకు పోవాల్సినటువంటి అవసరం లేదు. కొంతమంది బయటపడే చెప్తారు, మాకు ఇది ఇట్లా ఉన్నామండి అని చెప్పి. సరే సార్, మీరు కొంచెం రెండన్నా వేయండి అని చెప్పారు. ఎందుకు ఇది చెప్తా ఉన్నానంటే ప్రతి ఓటు కూడా విలువైనది, ప్రతి ఓటు కూడా. కానీ మన ఓట్లు మాత్రం ఖచ్చితంగా ప్రయారిటీ పడకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వీటిల్లో ఉన్నటువంటిది అని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇంకా ఆయన చెప్పినట్టు, ఇందాక గాంధీ చెప్పినట్టుగా 24 గంటల సమయం మాత్రమే ఉంది ప్రచారానికైతే. రేపు లేదు, ఎల్లుండి ఎటు శివరాత్రి కాబట్టి అందరం ఆ కార్యక్రమాల్లో ఉంటాం. ఇందాక వారు చెప్పినట్టుగా ఆ ఏజెంట్లను పెట్టుకునేటప్పుడు కానీ, ఆ ఏజెంట్లను పెట్టుకుని మన ఓట్లని ఏ విధంగా తీసుకొచ్చి పోల్ చేయించుకునేదని అనే అంశాల మీద కానీ మనం మొత్తం అన్నీ కూడా ప్రణాళిక రచించుకోవడానికి కేవలం ఈ 24 గంటల లోపు సమయంలోనే మీ ఏజెంట్లకు సంబంధించి కానీ మనం ఏ విధంగా వారందరినీ కూడా ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మండల కేంద్రం పోలింగ్ కేంద్రాల దగ్గరికి ఓటర్లను తీసుకెళ్లడానికి చేయాల్సినటువంటి అవకాశాలు ఏమున్నాయి అనేది కానీ, బయట నుంచి వచ్చే వాటికి సంబంధించి ఏ విధంగా చేసుకోవాల్సినటువంటి కానీ వీటన్నిటినీ కూడా ముఖ్య నాయకత్వం కూడా చర్చించి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది కాకుండా మనం గ్యారెంటీడ్ ఓటర్గా లెక్కేసిన వాళ్ళందరినీ కూడా ఇప్పటికే మీరు చర్చించుంటారు, ఐడెంటిఫై చేస్తుంటారు. వాళ్ళను మరొక్కసారి ప్రతి ఒక్కళ్ళు రేపు సాయంత్రం లోపు 20 ఓట్లు 25 ఓట్లే కాబట్టి టచ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు మరొకసారి టచ్ చేయాల్సినట్టు చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే ఈ ఎన్నికని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి తెలుగు ఎన్డీఏ కూటమి ఇది 3 పార్టీలు కలిపి విజయం సాధించిన తర్వాత 164 సీట్లు 92% ఓట్లతో వచ్చిన తర్వాత జరిగేటువంటి ఎన్నిక విజయం సాధించడం అనేది ఖాయం. అయితే ఆ విజయం గతంలో వచ్చినటువంటి విజయంతో సమానంగా ఉండాలి అనేది నాయకుడి యొక్క కూటమి యొక్క భావన. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, కూటమి నాయకుల యొక్క ప్రధానమైనటువంటిది వాళ్ళ యొక్క మరి దాన్ని ఆచరణలో పెడతం కోసమే ఇన్ని కార్యక్రమాలని దీని మీద ఇంత ఫోకస్ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేస్తూ, అనేక ఇబ్బందులు పడినప్పటికీ ఒక స్థాయిలో దీన్ని తీసుకురావడం జరిగింది. మీరు ఇంకా వీళ్ళందరూ చెప్పినట్లుగా ఆఖరి రోజు ఉంది. ఏ క్లస్టర్కి ఆ క్లస్టర్ ఇన్ఛార్జి, ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆ పరిధిలో ఉన్నటువంటి బ్యాంక్ అధ్యక్షులు కూడా ఒక బ్యాంకు తప్ప మిగిలిన బ్యాంకులన్నీ కూడా ఫైనలైజ్ అయినాయి. కాబట్టి ఆ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ లీడర్లందరినీ, సీనియర్ లీడర్లందరినీ తీసుకుని మరి విలేజ్ వైజ్గా రేపు సాయంత్రం 5 దాకా ప్రచారం ఉంది. కాబట్టి అన్ని గ్రామాలు ఒక విడత ఎలిమెంటరీ స్కూల్ తిరగలేదు, అవి కూడా మీరు తిరిగి మన వాటర్స్ అందరినీ ఎక్కువగా ఈ 7,500 ఓట్లలో స్వచ్ఛందంగా 500 ఓట్లు ఏమన్నా ఆన్లైన్లో జాయిన్ అయ్యారేమో, 7,000 ఓట్లు మన కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, విఆర్ఓలు, సెక్రటరీలతో మనమే పూర్తి చేయించి వీళ్ళందరికీ ఓటు హక్కు కల్పించామనే విషయాన్ని మీ అందరికి కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఆ విధంగా అన్ని నియోజకవర్గాలతో సమానంగా మనం కూడా ఎదురు తీసుకెళ్ళాలి. ఏమైనా లోటుపాట్లు ఉన్నా, మంచి చెడ్డ విషయాలు ఏమైనా ఉంటే రేపు సాయంత్రం లోపు మీ మండల పార్టీ అధ్యక్షులు, మీ బూత్ కమిటీ ఎవరైతే దీనికి కొత్తగా బూత్లకు పెట్టామో వాళ్ళు మీకు టచ్లోకి వస్తారు. మీ 30 మంది మాత్రం 27 సాయంత్రం దాకా ఈ డ్యూటీని
కొద్దిగా సీరియస్గా నిర్వహించినట్లయితే తప్పనిసరిగా మనం కూటమి నిలబెట్టినటువంటి అభ్యర్థి విజయం సాధిస్తాడు. ఆ విజయం వల్ల మన పార్టీకి కూటమికి ఒక మంచి పేరు వస్తుంది. తద్వారా మనం కూడా కష్టపడ్డామనేటువంటి ఫీలింగ్ ఉంటుందని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి రేపు సాయంత్రం నుంచి బలిగా మనకి ఉంది మహాశివరాత్రి. రేపు సాయంత్రం లోపే ప్రచారం ముగుస్తుంది కాబట్టి ఒక ఆఖరి విడతగా ప్రతి ఓటర్ని ఫోన్ ద్వారా కానీ నేరుగా కానీ కలిసి కొద్దిగా చిన్న ఎలిమెంటరీ స్కూల్ కానీ హై స్కూల్లో కానీ ఎక్కడన్నా ప్యాచ్ వర్క్ ఉంటే ఆ ప్యాచ్ వర్క్ యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బ్యాంక్ ప్రెసిడెంట్లు, మండల పార్టీ అధ్యక్షుల అధ్యక్షతన కంప్లీట్ చేయవలసిందిగా మరొకసారి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ